పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు మనం గమనిద్దాం. మెయిన్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు గమనిస్తే కనుక మొదటిగా ఈనాడు చూసుకుంటే సిబిఐకి కాళేశ్వరం ఇక ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. ఇక రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్ల కొల్లుగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 8B 8C నోటీసులపై కేసీఆర్ హరీష్ రావులది వితండవాదమని ధ్వజం. ఇక అర్ధరాత్రి దాటాకు సాగిన సభ, సీఎం ప్రకటన అనంతరం నిరవధిక వాయిదా. ఇక మనం చూస్తే కనుక నిన్న జరిగిన శాసనసభ చర్చలో అసెంబ్లీలో జరిగిన నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ సభ అనేది జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తీసుకొచ్చారో దానికి సంబంధించి చర్చలు జరిపారు. అలాగే ఇప్పుడు దాన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ కాళేశ్వరం బ్యారేజ్ ఉందో అందులో అవకతవకలు ఏర్పడ్డాయి, అనేక అక్రమాలు జరిగాయి అన్న విషయం పైన దీన్నైతే కనుక ఇక మరింత దర్యాప్తు చేయడానికి, అందులో ఉన్న లోపాలను వెలికి తీయడానికి సిబిఐకి అయితే అప్పగించినట్లుగా అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక వైఫల్యానికి కారణం కేసీఆర్ నివేదికలో పేర్కొన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇక కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడి. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య. హరీష్ రావు ఈటలను తప్పుపట్టిన కమిషన్. ఇకపోతే కనుక నిన్న శాసనసభలో మాట్లాడుతూ పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఇందులో ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా జోక్యం చేసుకున్నారు. అందులో అన్నీ కూడా అవకతవకలే ఉన్నాయి. ఇందులో అలాగే హరీష్ రావు ఈటలను కూడా తప్పుపట్టారని చెప్పేసి ఈ వార్తలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే బురద జల్లేందుకు జస్టిస్ ఘోష్ నివేదిక, కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు. ఇక 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలా? మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోలేదు. ఇక దానితోడు నీళ్లు సరిపోవన్న కేంద్ర సూచనతో మేడిగడ్డకు మార్చం. కాళేశ్వరం నివేదికపై ఇక ప్రతిపక్షాలు ప్రభుత్వం మాట్లాడిన మాటలకి వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఆదివారం జరిగిన ఈ శాసనసభలో అంటే ఏదైతే ఆ 650 పేజీల నివేదిక ఉందో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది, దాన్ని మీరు అరగంటలో ఎలా మాట్లాడేస్తారు, దాన్ని మా సమాధానాలు కూడా వినాలి కదా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏవైతే ఇంకా ఆ నివేదికలో పేర్కొన్నారో దాని అన్నిటికీ కౌంటర్గా మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇందులో భద్రపరచడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే బారాస వాకౌట్. ఇక గన్ పార్క్ వద్ద కమిషన్ నివేదికను అలాగే ఆ పత్రాలన్నింటినీ కూడా డస్ట్బిన్లో వేస్తూ వాకౌట్ చేసినట్లుగా తెలిసింది. ఇక మరొక వార్తను చూస్తే బీసీ బిల్లులకు జై. 42% రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, మరో 3ంటికి సైతం. ఇకపోతే కనుక నిన్న జరిగిన శాసనసభ చర్చల్లో భాగంగా తెలంగాణలో ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో అందులో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించే విధంగా చేసిన ఈ చట్టానికి సభ అనేది ఆమోదం పలికినట్లుగా తెలుస్తుంది. అలాగే దాంతోపాటు మరో 3ంటికి కూడా ఆమోదం పలికిందని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. బీసీ రిజర్వేషన్పై 42%కి పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక చట్ట సవరణ అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే వీటితో పాటు మరో 3 బిల్లులను శాసనసభ ఆమోదించినట్లయితే ఇందులో చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే భారత్ చైనా స్నేహగీతిక, వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు, డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి అన్న జిన్పింగ్. ఇక మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు, పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్దాం అంటున్న మోదీ. ఇక ఇరు దేశాల్లోని 280 కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇకపోతే కనుక నిన్న ఆదివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసి తియాన్జిన్ అనే ఒక వేదికలో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్న మాటలు భారత్ చైనాల యొక్క సంబంధాలని బలపరిచే విధంగా
వాళ్ళు ఒప్పందాలు జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇందులో మెయిన్‌గా మనందరికీ తెలిసింది ఇప్పటివరకు కూడా చైనాకి, భారత్‌కి అనేక వివాదాలనేవి ఉండేవి సరిహద్దుకి సంబంధించి. అయితే ఇప్పుడు వాటన్నిటిని కూడా కంట్రోల్ చేద్దాం. మనము సరిహద్దు వివాదాలన్నిటిని పక్కన పెట్టి ఏదైతే అమెరికా మన పైన సుంకాలను విధిస్తుందో దానికి దీటుగా మనిద్దరం కూడా మన 2 దేశాలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒప్పందానికొచ్చినట్లుగా అయితే ఈ వార్తలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే స్తంభాలు కూలి ట్రాన్స్ఫార్మర్లు మునిగి ఉమ్మడి నిజామాబాద్లో వరదలకు కుప్పకూలి విద్యుత్ వ్యవస్థ ఇక పూర్తి స్థాయి పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం. ఇక మనం చూస్తే కనుక కామారెడ్డి అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో మొన్న అధిక వర్షాలు నమోదైన సందర్భంగా మనం చూసుకుంటే కనుక అనేక ట్రాన్స్ఫార్మర్లు అలాగే విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా పడిపోయిన పరిస్థితులు అనేవి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా తిరిగి బాగు చేయడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం పనిచేసే బ్యాంకుకే కన్నం. నిందితుడు క్యాషియర్ సహా 44 మంది అరెస్ట్. 15.237 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం, సీఎం ప్రకటన. ఇక ఏదైతే నిన్న జరిగిన సభలో లక్షల కోట్లు దోచుకున్నారు గత ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అని చెప్పేసి జరిగిన ఈ చర్చల్లో భాగంగా దీన్నైతే సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా సీఎం మాట్లాడిన మాటలైతే ఇందులో భద్రపరచడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులు, బీసీ రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతికి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర. ఇక గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలే నేడు గుదిబండాలుగా మారాయి. వాటిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేశారు. ఇక కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం. రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు. ఢిల్లీ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి కూడా. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే సరిహద్దు లేని బంధం సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం. ఇక సరిహద్దు సమస్యలన్నింటినీ కూడా మన బంధాలకి అడ్డు రాకుండా మిగతా ఏదైతే ఈ అమెరికాకు దీటుగా పనిచేసి మన 2 దేశాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని వీళ్ళిద్దరూ కూడా అంటే చైనా అలాగే భారత్ నిర్ణయించుకున్నట్లు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. మరొక వార్త చాట్ జీపీటీని నమ్మి తల్లిని చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న అమెరికా వ్యక్తి. కృత్రిమ మేధ ప్రమేయంతో తొలి హత్య. మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న ఏఐ భాగస్వాములతో ఒంటరితనం తగ్గదు, పెరుగుతుంది. ఇక ఏఐని ఉపయోగించి కన్న తల్లినే చంపి అలాగే ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చాయి అమెరికాలో జరిగినట్లు. ఇక మరొక వార్తను చూస్తే ఎడ్యుకేట్ గర్ల్స్కు మెగసెసే అవార్డు. ఇక ఈ పురస్కారం దక్కించుకున్న తొలి భారతీయ సంస్థ. పల్లెల్లో బాలికల విద్య కోసం విశేష కృషి. దేశవ్యాప్తంగా 30,000 గ్రామాల్లో ఆడపిల్లల అక్షరాస్యత పెంపు అని చెప్పేసి ఇది ఒక వార్త. ఇక మరొక వార్తను చూస్తే సెప్టెంబర్లోనూ అధిక వర్షాలే. ఇక దీర్ఘకాల సగటులో 190% నమోదు. కొండ చర్యలు విరుగుపడే ముప్పు ఐఎండీ. ఇక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. రానున్న 2 వారాల్లో తెలంగాణ, ఏపీకి భారీ వర్షాలు, వరద ముప్పు. ఇక ఆగస్టులో రికార్డ్ స్థాయిలో వానలు. ఇక మనం చూసిందే ఆగస్టు వరకు కూడా వర్షాలు అనేవి ఏ విధంగా పడ్డాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో కూడా ఇదే రీతిలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఏపీతో పాటు తెలంగాణ 2 రాష్ట్రాలకి కూడా అధిక వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరించినట్లు ఇందులో తెలియజేయడం జరిగింది. మరొక వార్తను చూస్తే బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్ బెట్టింగ్. ఏకంగా 25 కిలోల పసిడి తాకట్టు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ మేనేజర్, క్యాషియర్ నిర్వాహకం. ఇక నిందితుడి వద్ద నుంచి 15 కిలోల బంగారం, 1.61 లక్షల స్వాధీనం. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే సాక్షి చూద్దాం. స్వదేశీ వస్తువులే వాడదాం. ఇక అమెరికాకు సేవలు బంద్ చేస్తున్నామన్నట్లు ఇదొక వార్త. అలాగే సునకాల కేసుతో ఫేమస్ అయ్యా. ఈ మధ్య వీధి కుక్కల విషయంలో జస్టిస్ విక్రమ్నాథ్ చెప్పిన మాటల విధంగా ఆయన ఫేమస్ అయ్యారని చెప్పేసి ఇదొక వార్త. ఇక మరొక వార్తను చూసుకుంటే కాళేశ్వరం పైనే సిబిఐకి అప్పగించిన వార్త అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మరొక వార్త చూద్దాం. నీటి లభ్యత కోసమే మేడిగట్టుకు
సిడబ్ల్యూసి నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీలన్నీ అదే చెప్పాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తుమ్మిడి హెట్టికి ఒప్పుకోలేదు. పోలవరం 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? మేడిగడ్డలో కూలిన చోట మరమ్మతులు చేస్తే సరిపోతుంది. శాసనసభలో ఇక శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అలాగే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన దానికి కౌంటర్గా ఆయన సమాధానాలు చెప్పిన మాటలైతే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను చూద్దాం. కొందరికే యూరియా దొరకని చోట తప్పని ఘర్షణలు, వాగ్వాదాలు, ఆందోళనలు. ఇక చిన్న శంకరంపేట, మీరుదొడ్డి, దోమకొండ, కేశ సముద్రంలో యూరియా కోసం పడుతున్న కష్టాలు అనేవి ఇక ఈ ఇమేజ్ ద్వారా చూపిస్తున్నారు. ఇక మరొక వార్త, డిక్లరేషన్ కాదు డెడికేషన్ కావాలి. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే రిజర్వేషన్ బిల్లు. ఆర్డినెన్స్ డే ఆమోదించిన గవర్నర్. ఇక బిల్లును ఓకే చేస్తారా? ప్రధాని రాహుల్ గాంధీ అరగంట చర్చిస్తే రిజర్వేషన్లు వస్తాయి. శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇవి. ఇక మరొక వార్త, కల్వకుండా చేసే కుటుంబం అది. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ దుఃఖంతో ఉన్నారని గంగుల చెప్పకనే చెప్పారు. ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా గవర్నర్తో మాజీ ఆర్థిక మంత్రి లాబియింగ్. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతోనే బీసీ కులగణనకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణలే గుదిబండ. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో మాట్లాడిన మాటలు ఇందులో కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే, సీఎం కిసాన్ సన్మాన్ నిధి పేరిట ఏపీకే ఫైల్స్. సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. తాజాగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని తమ మోసాలకు అనుగుణంగా మార్చుకున్నారు. రైతులే లక్ష్యంగా ఈ తరహా కొత్త మోసాలకు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొక వార్త చూస్తే, కమల రథ సారథిగా శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి జేపీ నడ్డాకు వారసుడిగా రాజకీయ వర్గాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపిస్తోందని చెప్పేసి ఇటు బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దల్లో ఏకగ్రీవం కుదిరినట్లయితే సమాచారం అయితే కనిపిస్తుంది. సో ఇవి ఈరోజు వార్తాపత్రికలోని వార్తలు అయితే. మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.